మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్లి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఏపీలో కేబినెట్ విస్తరణ, పునర్వ్యవస్థీకరణ ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఎన్నికలకు ఇక మరెంతో సమయం లేదు. ఇలాంటి సమయంలో చంద్రబాబు నాయుడు కుల మత సమీకరణాలను ఆధారంగా చేసుకుని విస్తరణకు పూనుకుంటున్నారని స్పష్టమవుతోంది. ఇక బాబు కేబినెట్లోకి చేరికలు మాత్రమే కాదు, కొన్ని తీసివేతలు కూడా ఉంటాయనంటున్నారు. ఇది కేబినెట్ విస్తరణ మాత్రమే కాదు, కేబినెట్ పునర్వ్యవస్థీకరణ అని కూడా విజయవాడ నుంచి సమాచారం అందుతోంది. ఈ పునర్వ్యవస్థీకరణలో కొన్ని వికెట్లు పడబోతున్నాయని కూడా అంటున్నారు. ఇలా పదవులను కోల్పోయే వారిలో మంత్రి భూమా అఖిలప్రియ ఉండబోతోందని సమాచారం. అఖిలప్రియకు చంద్రబాబు నాయుడు ఎలాంటి పరిస్థితుల్లో మంత్రి పదవినిచ్చాడో అందరికీ తెలిసిందే. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో బాబు పెట్టిన ఒత్తిడికి తాళలేక భూమా నాగిరెడ్డి హఠాన్మరణం పాలైతే ఎలాగూ నంద్యాలకు ఉప ఎన్నికలు వస్తాయనే లెక్కలతో సానుభూతిని వాడుకోవచ్చని చంద్రబాబు నాయుడు అఖిలప్రియకు మంత్రి పదవినిచ్చారు. తన తండ్రి మరణిస్తే అందుకు కారణం చంద్రబాబే అవుతారని హెచ్చరించిన భూమా అఖిలప్రియ ఎంచక్కా బాబు కేబినెట్లో మంత్రి అయింది. అది కూడా తండ్రి చనిపోయాక. ఇప్పుడైతే అఖిలప్రియతో బాబుకు దాదాపుగా అవసరం తీరిపోయింది. ఈ నేపథ్యంలో ఆమెను కేబినెట్ నుంచి తప్పించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. మంత్రిగా కూడా అఖిలప్రియ పనితీరు ఎలా ఉందో ప్రజలు కూడా చూస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో అఖిలను తప్పించినా అడిగేవారు ఉండరనే కాన్ఫిడెన్స్ చంద్రబాబుకు ఎలాగూ ఉండనే ఉంది. నంద్యాల, ఆళ్లగడ్డ నియోజకవర్గాల విషయంలో బాబు తదుపరి లెక్కల కోణం నుంచి చూసినా అఖిలప్రియకు ప్రాధాన్యత చాలా వరకు తగ్గబోతోంది. ఈ పరిణామాల మధ్యన కేబినెట్ నుంచి అఖిలను తప్పించవచ్చు అనే అభిప్రాయం గట్టిగా సాగుతోంది.